హాయ్ హలో అందరికీ చాలా సింపుల్ అండ్ ఈజీగా క్యారెట్ కొబ్బరి ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికోసం ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి ఫ్రైస్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా పప్పుల తాలింపు ఎక్కువగా ఉంటే దాని టేస్ట్ బాగుంటుంది. ఇలా ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత పీల్ తీసుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు, సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని కరివేపాకు చిటపటలాడడం తగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తుంచుకున్న 3 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగానే కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసేసుకోవాలి. క్యారెట్ని మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు, అలాగని మరీ పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోకూడదు. మధ్యస్థంగా నేను చూపిస్తున్నట్లుగా ఆ సైజులో ఉంటే సరిపోతుంది. క్యారెట్ ముక్కల్ని వేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలకి సరిపడేంత సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. క్యారెట్ ముక్కలు తాలింపు బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, క్యారెట్ పర్ఫెక్ట్గా మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని క్యారెట్ని చెక్ చేసుకుంటే ముక్క మెత్తగా అయిపోవాలి. అలా ఉంటే ఫ్రైకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే తురుము పెట్టుకున్న కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి తురుముకి క్వాంటిటీ లేదు, మీ టేస్ట్కి తగినంతగా మీకు నచ్చినంత కొబ్బరిని యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కొబ్బరి తురుముని వేసేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒకవేళ సాల్ట్ని కనుక అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. దాంతోపాటుగా 1 స్పూన్ కారాన్ని వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కారాన్ని ఇష్టపడే వాళ్ళు ఇంకొక స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, చాలా క్విక్ అండ్ టేస్టీగా ఉండే క్యారెట్ కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. Thank you for watching. Allah Hafiz.